నెహ్రూ నాయక్ గారు 5 నెలలుగా ఇక్కడ ఉన్నారు. ఏమనుకుంటున్నారు హుజురాబాద్లో ఉన్న ప్రజలు? ఇవాళ హుజురాబాద్ గడ్డలో ఎక్కడ ఏ పల్లెని అడిగినా, ఏ కుటుంబాన్ని అడిగినా, కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా కూడా ఒకటే అంటున్నారు. ఇవాళ మా ఈటల రాజేందర్ గారు ఇవాళ 18 సంవత్సరాలుగా మాకు అన్నల తమ్ముళ్ళ ఇవాళ మాకు కలిసిపోయిన వ్యక్తి. ఇవాళ మా ఓట్లన్నీ ఏకదాటిగా వన్ సైడ్గా మొత్తం ఈటల రాజేందర్ గారిని గెలిపియాలని ముక్తకడ్డంతో ఇవాళ హుజురాబాద్ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ మధ్యలో చిచ్చు పెట్టి కేసీఆర్ ఏదైతే దళిత బంధు పథకం పెట్టిండో అది ఒక బూటకం. అది ఇవాళ 70 రోజులైతుంది. ఇవాళ ఇదే హుజురాబాద్ గడ్డ మీద మీకు దళిత పెద్ద మీటింగ్ పెట్టి మీకు దళిత బంధు ఇస్తా అని చెప్పిన వ్యక్తి 70 రోజులుగా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం కాక ఇవాళ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోతే ఇవాళ అదే బీజేపీ ఆపడం జరిగిందని అనడం జరుగుతుంది. ఇవాళ అదే ఈటల రాజేందర్ ఆపడం జరుగుతుందని ఇవాళ కొంతమంది బూటకం ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఇవాళ దీన్ని తెలంగాణ సమాజం కానీ హుజురాబాద్ సమాజం కానీ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ వెళ్ళినా కూడా ఇవాళ తెలంగాణ సమాజం ఇవాళ అన్నెమ్మటే ఉన్నారని నేను తెలియజేస్తున్నా. అయితే దళిత బంధు ఆపారు అనేది ప్రధాన ఆరోపణ కదా. ఈరోజు ఊరున దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు కదా. ఇవాళ నిజంగా వీళ్ళకు నీతి నిజాయితీ ఉంటే నిజంగా ఇవాళ కేసీఆర్ బట్టేబాజు మాటలు, ఆయన చేస్తున్న అబద్ధపు మాటలు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే కేసీఆర్ను గోరి కట్టే రోజులు దగ్గరలో ఉంది. 30 తారీఖు తర్వాత 2వ తారీఖు రోజు ఇవాళ కేసీఆర్ మీద తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఆయనను గోరి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాయి. ఇవాళ అయితే నెహ్రూ నగర్ నిన్న ముఖ్యమంత్రి మోత్కుపల్లి జాయినింగ్లో మాట్లాడుతూ ఎక్కువ దళితుల చేతుల్లో భూములు లేవు, అవన్నీ కూడా గిరిజనులు నాయకుల చేతిలో ఉన్నాయని ఒక కామెంట్ చేశారు. దాని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇవాళ నిజంగా ఎలక్షన్ స్టంట్ బట్టి మాట్లాడతాడు కేసీఆర్ ఇప్పుడు కూడా. ఇవాళ ఇంతకుముందు కూడా తెలంగాణ రాకముందు కూడా దళితులను ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే దళితులు అన్నాడు. ఇప్పటి వరకు జరగలే అది. అలాగే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అది జరగలే. అదే గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఆయన మాటలు కానీ ఆయన మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక మాట మీద కూడా నిలబడడం జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ సమాజం కానీ ఇక్కడ హుజురాబాద్ ప్రజలు కానీ ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఎంత బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ ఈటల రాజేందర్ను గెలిపించడం కోసం. ఇవాళ అక్కలు అమ్మలు అందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఇవాళ తెలంగాణ బతుకమ్మను ఎత్తుకొని ఇవాళ అన్నను బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ దళిత బంధు అనేది ఇవాళ కేసీఆర్ ఆడుతున్న నాటకం. అది 7 సంవత్సరాలుగా కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ అమ్మాయిల మీద అనేక రకాల దాడులు జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా స్పందించలే. టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు స్పందించని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎలక్షన్ బట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఓడించాలనే ఒక ఉద్దేశంతో దళిత బంధు తీసుకొచ్చిండు. అది ఒకటి బూటకం. అది కానీ హరీష్ రావు గారు చాలామంది మంత్రులు ఇదంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ని ఓడిస్తామని చెప్తున్నారు. ఈటల రాజేందరు బక్కపల్చని వ్యక్తి అయినా ఇప్పుడు బుల్లెట్ ఎంత పవర్ఫుల్లో ఈటల రాజేందర్ కూడా అంత పవర్ఫుల్. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సింహము సింగిల్గా వస్తుంది. రేపు 30 తారీఖు తర్వాత ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక హెచ్చరికగా ఒక తెలంగాణ సమాజం ఇవాళ మొత్తం ముక్తఖండంతో కేసీఆర్ను హెచ్చరించే పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ చేస్తున్న మోసాలు దగ ఇవాళ తెలంగాణ సమాజం వింటూనే ఉంది. ఇవాళ అందరూ చూస్తున్నారు. ఒక అమ్మాయి నిరోష గురించి చెప్పండి. మీరు విద్యార్థి నాయకత్వం వహిస్తూ వచ్చారు 2 రోజులు. ఆమె పట్ల ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరించిన తీరు? ఇవాళ 7.5 సంవత్సరాల్లో ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులు మేము తెలంగాణ ఉద్యమంలో లాఠీలను సైతం తూటాలను సైతం లెక్క చేయకుండా ఆయన వెంట నడిచిన కేసీఆర్ వెంట నడిచినాం. ఇవాళ ఈటల రాజేందర్ వెంట నడిచినాం. కానీ ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా తీయలే. ఇప్పటి వరకు వీసీలను కూడా నియమించలే. మొన్ననే 7 సంవత్సరాల తర్వాత మొన్న నియమించడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమం రూపంలో ఇవాళ 1200 మంది త్యాగాల పునాల మీద ఇవాళ కేసీఆర్ గోడ కట్టుకొని ఫామ్ హౌస్ కట్టుకొని ప్రగతి భవన్ కట్టుకొని ఇవాళ ఆయన ఎంజాయ్ చేస్తుంటే తప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఇవాళ అనేక రకాల గోసపడుతున్నారు, ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు.
అలానే ఇవాళ హుజూరాబాద్లో మొన్న హరీష్ రావు మీటింగ్ జరుపుతుంటే ఇవాళ ఒక చదువుకున్న ఎంఏ చదువుకున్న విద్యార్థిని ఒక అమ్మాయి పోయి, సరే మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంత చేస్తున్నారు కదా, మరి ఆ పథకాలు ఈ పథకాలు అంటున్నారు కదా, మాకు నిరుద్యోగులకు మా ఉద్యోగాలు ఎప్పుడు తీస్తారని ఒక మాట మాట్లాడినందుకు ఆమె మీద దాడులు చేసి ఆమెను అనేక రకాల హరాస్మెంట్లు చేయడం జరిగింది. నిజంగా ఇవాళ హుజూరాబాద్ ప్రజలు ఒక అమ్మాయి అని చూడకుండా ఇవాళ మనం రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయిలను కూడా ఇవాళ ఈ రకంగా ఇబ్బందులు పెట్టి ఇవాళ హరాస్మెంట్ చేయడం నిజంగా ఇవాళ హుజూరాబాద్ ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ను బొంద పెట్టే రోజులు దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అవమానాలు ఇవాళ ప్రతి ఊర సారాలు ఇవాళ మందు పెట్టి ఇవాళ ప్రజలను మొబ్బబెట్టి ఎట్టయినా ఓటు వేయించాలని చూస్తున్నాడు. కానీ హుజూరాబాద్ ప్రజలు మాత్రం దానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఈటెల రాజేందర్ వెంబటే ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మాకు చెప్పుకోవడానికి ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఆయన వెంటే మేము నడుస్తామని ఇవాళ ముక్తకంఠంతో ఇవాళ ప్రజలు ఈటెల రాజేందర్ వెంబటి ఉన్నారు. ఆయనను 30 తారీఖు నాడు భారీ మెజార్టీతో గెలిపించడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.